నమస్కారం ఇది సంగతికి స్వాగతం కరువు కోరల్లో కరీంనగర్ విలవిలలాడిపోతోంది మేఘాలు కమ్ముకుంటాయని ఎదురు చూసిన రైతన్నలకు అంతా కరువే కమ్ముకుంది జలసిరితో కలకలలాడాల్సిన నీటి వనరులు వెలవెలబోతున్నాయి తీవ్ర వర్షాభావం దెబ్బకు వేసిన పైర్లు వేసినట్లే ఎండిపోయాయి రైతుల కోసం వ్యవసాయ శాఖ రూపొందిస్తున్న రుణ ప్రణాళికలు ఎటు పోయాయో తెలీదు ఫలితం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక కుటుంబ పోషణ భారమై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు బడుగు రైతులు పశువులను అమ్ముకుని కనీస అవసరాలు తీర్చుకునే దీనస్థితి ఇక్కడ కనిపిస్తోంది యువ రైతులు తట్టా బుట్టా సర్దుకుని ఎడారి దేశాల్లో బతుకుదెరువు కోసం బయలుదేరుతున్నారు కరీంనగర్ జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులపై ఈటీవీ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిన అసలు వాస్తవాలు చూస్తే కళ్లు చెమర్చక మానవు రాష్ట్రంలో అత్యధిక వ్యవసాయ దిగుబడులు సాధించే జిల్లాల్లో ఒకటైన కరీంనగర్ ప్రస్తుతం కరువు కోరల్లో చిక్కుకుంది. జిల్లా వ్యాప్తంగా 50 మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్నాయి. దాదాపు 1,00,000 హెక్టార్లలో రైతులు పంటలను నష్టపోవాల్సి వచ్చింది. ప్రకృతి వైపరీత్యాలకు తోడు కరెంటు కోత అన్నదాతల పాలిట శాపంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితులను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. రాష్ట్రంలో అధిక దిగుబడులు సాధించే జిల్లాల్లో ఒకటైన కరీంనగర్ కరువు కోరల్లో కొట్టుమిట్టాడుతోంది. పచ్చని పైర్లు, రైతుల ముఖాల్లో సంతోషాలు గత వైభవంగానే మిగిలిపోతున్నాయి. ఇప్పుడు జిల్లాలో ఎక్కడ చూసినా ఎండిన పంటలు, కళావిహీనంగా మారిన రైతు కుటుంబాలే దర్శనమిస్తున్నాయి. జిల్లాలో మొత్తం మండలాలు 57. ఇందులో 50 కరువు గుప్పెట్లోనే చిక్కుకున్నాయంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థమవుతోంది. గతేడాది అన్నదాతలను మురిపించిన పత్తి, వరి, మొక్కజొన్న పంటలు ఈసారి కన్నీళ్లే మిగులుస్తున్నాయి. జిల్లాలో ఆయకట్టేతర మెట్ట ప్రాంతాల్లో రైతులు 2,40,000 ఎకరాల్లో పత్తి, 1,60,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఖరీఫ్ కాలం రైతన్నకు ఏ విధంగానూ కలిసి రాలేదు. దీనికి తోడు విద్యుత్ కోతలు నిలువునా ముంచేశాయి. ఫలితంగా జిల్లాలో 74,000 హెక్టారుల్లో పత్తి, 7,000 హెక్టారుల్లో వరి, 2,500 హెక్టారుల్లో మొక్కజొన్న పంటలు ఎండిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం 1,00,000 హెక్టార్ల వరకు నష్టం వాటిల్లింది. 7 గంటల కరెంట్ ఇచ్చినప్పుడు మంచిగా వారింది. ఇప్పుడు 20-30 గుంటలంతా ఎండి అయిపోయింది. ఆ మధ్యలో మళ్ళీ కరెంటు కట్ చేసిరి. 7 గంటల అన్నది మళ్ళీ 6 గంటలే చేసిరి. 6 గంటలల్లో మళ్ళీ పీసు వైరు పోవుడు, ఇటు గంట సేపు కట్ చేసుడు.